ఈ వీడియోలో మనం 6th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్లో ఉన్న సన్నద్ధత పాటకి సంబంధించి आवो बच्चे అనే పాట నేర్చుకుందాము. పేజ్ నెంబర్ 17. మొదట పాట నేను పాడతాను, నాతో పాటు మీరు కూడా పాడండి. आवो बच्चे, आवो बच्चे, आवो बच्चे तुम्हें दिखाए झांकी हिंदुस्तान की. आवो बच्चे तुम्हें दिखाए झांकी हिंदुस्तान की. इस मिट्टी से तिलक करो, इस मिट्टी से तिलक करो, ये धरती है बलिदान की, ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. उत्तर में रखवाली करता पर्वतराज विराट है, उत्तर में रखवाली करता पर्वतराज विराट है. दक्षिण में चरणों को धोता सागर का सम्राट है, दक्षिण में चरणों को धोता सागर का सम्राट है. जमुना जी के तट को देखो गंगा का ये घाट है, जमुना जी के तट को देखो गंगा का ये घाट है. बाट बाट में हाट हाट में यहाँ निराला टाट है, बाट बाट में हाट हाट में यहाँ निराला टाट है. देखो ये तस्वीरें अपने गौरव की अभिमान की, देखो ये तस्वीरें अपने गौरव की अभिमान की. इस मिट्टी से तिलक करो, इस मिट्टी से तिलक करो, ये धरती है बलिदान की, ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. आओ बच्चे, आओ बच्चे, आओ बच्चे, आओ बच्चे, तुम्हें दिखाए झांकी जागे हिंदुस्तान की. हिंदुस्तान के. इस मिट्टी से तिलक करो, तिलक करो, ये धरती है धरती है बलिदान की. बलिदान के. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. वंदे मातरम. उत्तर में रखवाली करता पर्वतराज विराट है, दक्षिण में चरणों को धोता सागर का सम्राट है. जमुना जी के तट को देखो गंगा का ये घाट है. बाट बाट में हाट हाट में यहाँ निराला काट है. देखो ये तस्वीरें अपने गौरव की अभिमान की. इस मिट्टी से तिलक करो, ये धरती है बलिदान की. वंदे मातरम, వందే మాతరం. మరి ఇప్పటి వరకు మనం పాట పాడటం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు పాట యొక్క అర్థాన్ని తెలుసుకుందాము. ఆవో బచ్చే అంటే పిల్లల్లారా రండి, आवो बच्चे तुम्हें दिखाए रंडी पिल्ललू मीकू चूपिस्तामु
ఝాకీ హిందుస్థాన్కి, హిందుస్థాన్ అంటే భారతదేశం, భారతదేశం యొక్క సౌందర్యాన్ని మీకు చూపిస్తాము, భారతదేశం గురించి పూర్తి అవగాహన మీకు మేము కల్పిస్తాము. ఇస్ మిట్టీ సే తిలక్ కరో, ఇస్ మిట్టీ సే భారతదేశపు మట్టితో తిలక్ కరో తిలకంగా ధరించు. ఏ ధరతీ హై బలిదానికి, ఈ ధరతి అంటే ఈ భూమి, భారతదేశపు భూమి బలిదానాల భూమి. అంటే భారతదేశము ఇతరుల చేతుల్లో అనేక సంవత్సరాలు పరిపాలించబడింది. మరి భారతదేశాన్ని పరాయి దేశం నుంచి విముక్తి చేయడం కోసం ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. అందుకని ఇక్కడ బలిదానికి అనే పదం వాడారు. వందే మాతరం, వందే మాతరం, ఓ భారతమాత నీకు వందనం, ఓ భారతమాత నీకు వందనం. ఉత్తర్ మే రఖవాలీ కర్తా పర్వతరాజ్ విరాట్ హై. మనం భారతదేశానికి ఉత్తరం వైపు చూసినట్లయితే హిమాలయ పర్వతాలు ఉంటాయి. భారతదేశాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నట్లుగా, కాపలా కాస్తున్నట్లుగా ఆ హిమాలయ పర్వతాలు మనకి ఉత్తరంలో ఉంటాయి. అందుకే ఇక్కడ చూడండి, పర్వతరాజ్ విరాట్ హై అని వాడారు ఈ పదాన్ని. దక్షిణమే చరణం కో ధోతా, దక్షిణానేమున్నాయమ్మా హిందూ మహాసముద్రం ఉన్నది. ఇక్కడ చరణ్ అంటే పాదాలు, భారతదేశానికి పాదాలు అంటే దక్షిణం వైపున సాగర్ కా సమ్రాట్ హై, సాగర్ అంటే సముద్రము, సమ్రాట్ అంటే చక్రవర్తి, సముద్రం అనే చక్రవర్తి కింద హిందూ మహాసముద్రము దక్షిణం వైపున ఉన్నది. జమునా జీకే తట్కో దేఖో గంగా కా ఏ ఘాట్ హై. మన భారతదేశంలో ప్రవహించే నదుల్లో అతి పెద్ద నది మరియు పవిత్రమైన నది గంగా నది. ఆ గంగా నది యొక్క ఒడ్డును చూడండి ఎంత అందంగా ఉంటుందో. జమునాజీకే తట్టుకో, తట్ అంటే ఇక్కడ ఒడ్డు అని అర్థం, రివర్ బ్యాంక్ అంటారు. ఆ జమునా నది, గంగా నది వీటి యొక్క రివర్ బ్యాంక్ చూడండి ఎంత అందంగా ఉంటుందో. జమునా నది అంటే ఇక్కడ యమునా నది అని అర్థం. బాట్ బాట్ మే హాట్ హాట్ మే యహా నిరాలా టాట్ హై. మరి భారతదేశంలో దారిదారిన దుకాణాలు మరియు అద్భుతమైన సుందర దృశ్యాలు, అందమైన దృశ్యాలు చూడండి భారతదేశంలో. తర్వాత దేఖో ఏ తస్వీరే, చూడండి ఈ చిత్రాలు చూడండి. అపనే గౌరవ్కి అభిమాన్కి, అంటే మనము గర్వపడేటటువంటి ఈ అందమైన చిత్రాలు, గౌరవప్రదమైన అందమైన ఈ చిత్రాలు చూడండి. అట్లాగే ఇస్ మిట్టీ సే తిలక్ కరో, ఏ ధరతీ హై బలిదానికి, ఈ మట్టితో తిలకాన్ని ధరించండి. ఈ ధరతి బలిదానాల ధరతి, అంటే బలిదానాలు అనేవి భారతదేశం కోసం జరిగినవి. వందే మాతరం, వందే మాతరం, ఓ భారతమాత మీకు వందనం, ఓ భారతమాత నీకు వందనం.